ఆమె ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని పిల్లలారా, చేరవచ్చిన నిల్చున్న వారులారా, మరి సూర్య ప్రభునామలో ఉదయపూర్వకాలు వందనాలండి. గ్రంథంలో నుండి కొన్ని మాటలుగా మనము పరిశీలించి ధ్యానించిన ప్రకారం నా జీవితాలలో మన హృదయాలలో స్థిరపరచుకున్నప్పుడు దేవుడు అతిదైన ఆత్మతో ప్రతి మనిషికి దేవుడు ఇచ్చునుగాక. గ్రంథంలో నుండి గలతీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నామండి. ఆ యొక్క పూలికి రాసినటువంటి పత్రికగా 3వ అధ్యాయం 9వ వచనం మరొకసారి చదువుతున్నాము. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడదు. నిజంగా ప్రియమైన దేవుని వారు, బైబిల్ లేఖనము ఊరికే అంటే శ్రద్ధ పెట్టకుండా, ఆలోచన చేయకుండా చదువుకుంటూ వెళ్తే ఏం అర్థం కాదు. శ్రద్ధ పెట్టకుండా, ఆలోచన ఉంచకుండా, ధ్యానించకుండా ఊరికే చదువుకుంటూ అలా వెళ్ళిపోతే ఏ లేఖన భావం కానీ, లేఖన ఉద్దేశం కానీ, లేఖన తాత్పర్యము లేఖన అర్థం కానీ మనకు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలకు సరి అయిన విధంలో ఇవ్వలేడు. శ్రద్ధ పెట్టాలి, ఆలోచన చేయాలి, ధ్యానించాలి, పరిశీలించాలి. అప్పుడుదా వాక్యం అర్థమవుతుంది. అంటే చిన్న పదములోనే అర్థాలు వేరువేరుగా ఉంటూ ఉంటాయి దేవుని వాక్యములు. ఒక చిన్న పదము, 2 అక్షరాల పదంతో కూడా దేవుడు దాని వాక్య అర్థభావము వేరే విధంగా కరెక్ట్ అయిన అర్థభావంగా ఉంటుంది. కానీ మనము ఇంకొక అర్థంలోకి అర్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే ఎన్నో కోణాల్లో దేవుని వాక్యము అర్థమవుతుంది. కానీ వాక్య భావము, సారాంశము, ఆ అర్థము కరెక్ట్గా తెలియాలంటే శ్రద్ధ పెట్టాలి, మనసు పెట్టాలి, ఆత్మతో చదవాలి. ప్రియమైన దేవుని వారల అప్పుడుదా దేవుని వాక్యము అర్థమవుతుంది. అందుకే చూడండి, ఇక్కడ రాసినటువంటి మాట చూడండి. కాబట్టి విశ్వాస సంబంధమైనటువంటి మనుషులకి విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడతారు. విశ్వాసంతో ఉన్నటువంటి వారే విశ్వాసములో ఉన్న అబ్రహాముతో ఆశీర్వదింపబడతారు. విశ్వాసం లేకుంటే ఆ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముతో మనము ఆశీర్వదింపబడలేము అని లేఖనం బయలుపరుస్తుంది. విశ్వాసం లేకుండా వాడు ప్రభువుని చూడలేడు. విశ్వాసం లేకుండా మనము ఆ నిత్యరాజ్యం కూడా మనం పొందుకోలేము. ప్రియమైన వారు, విశ్వాసముతో కూడినటువంటి క్రియలతో కూడినటువంటి పరిస్థితులు మనం తండ్రిని చేరుకోగలము, తండ్రితో ఉండగలము. కనుక అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాముతో మనం ఉండాలంటే అబ్రహాములాగా విశ్వాస సంబంధులమైతేనే మనము ఆ అబ్రహాము దేవుడు ఆశీర్వదించేలాగున మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని జనాంగమ, మనము ఈ లోకంలో ఆశీర్వాదము అంటే ఈ లోకంలో కారు ఉండుట, లేక మంచి బంగ్లా ఉండుట, ఇంకా ఆస్తులు, పాస్తులు, పొలాలు, ధాన్య సంపద, పశు సంపద, ఆర్థికంగా దండిగా ఉండుట, దీని ఆశీర్వాదము అని ఈ లోకంలో పెట్టినటువంటి పేరు. ఇది ఆశీర్వాదం కాదు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేటువంటి ఆశీర్వాదము ఇది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే ఆశీర్వాదము అది పరలోక సంబంధమైన ఆశీర్వాదం. ఇది ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం అనుకొనవచ్చును. నిజమైన ఆశీర్వాదము, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అయితే అది కాదు. ఏమన్నాము? ధనము, ఆస్తిపాస్తులు, పొలాలు, మంచి బంగ్లా, కారు, ఇంకా ఏమి, బంగారు, వెండి, మంచి బట్టలు,
మంచి తిండి, ఇది ఆశీర్వాదం కాదు అనేది బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నది. మనము చెప్పేది కాదు, కానీ గ్రంథం తెలియపరుస్తున్నటువంటి ఆశీర్వాదము అది కాదు. నిజమైన ఆశీర్వాదం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువు నుండి రక్షణ పొందుకోవడము నిజమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదము చాలా పవర్ఫుల్ అయినటువంటి ఆశీర్వాదం. అది ఆయన రక్షణ పొందుకోవడము గొప్పదైన ఆశీర్వాదం. ఆయన రక్షణ పొందుకుంటే మనము నిత్య నరకాగ్ని తప్పించబడతాము. ఈ నిత్య నరకాగ్ని తప్పించబడాలంటే మనకు ఒకటే మార్గం, యేసయ్య. మన పరమ తండ్రి కూడా చెప్తున్నటువంటి మాట, ఆయన ద్వారానే నా దగ్గరికి అంటాడు. డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చినా నీవెవరో నాకు తెలియదు అంటాడు. తండ్రి పరిచయం చేయడం, కుమారుడు తండ్రికి పరిచయం చేస్తుంది. తండ్రి ఇదో నా రక్తంలో కడగబడిన బిడ్డ, నా అంశ, నాకు మళ్ళీ బ్రతుకుతున్నటువంటి, ఆ తర్వాత బ్రతుకు విడిచి నా వాక్యంతో సరిచేయబడుతున్నటువంటి నా కుమార్తె లేక నా కుమారుడు, ఇదో నా దాసుడు, నా స్నేహితుడు అని కుమారుడు తండ్రికి చెప్పాలి. తండ్రి దగ్గర పోయి డైరెక్ట్గా నేను నీ ఆజ్ఞలు నడుచుకుంటున్నానని, నీకోసమే బ్రతుకున్నానని చెప్తే అక్కడ ప్రవేశం లేదు. యేసుక్రీస్తు ప్రభు అన్నారు, నేనే మార్గము సత్యము జీవము. కనుక మార్గము సత్యము జీవమైన క్రీస్తు ద్వారానే మనం తండ్రి యొద్దకు చేరుకోగలం, కానీ డైరెక్ట్గా మనం తండ్రి యొద్దకు పోలేని పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంది ప్రియమైన వాళ్ళ. కనుక ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము, ఈ లోకములో ఉన్నటువంటి ధనము, ఆస్తి పాస్తులు, పొలాలు, ఇంకా ఇవన్నీ కూడా ఆశీర్వాదం కాదు అని దేవుడు చెప్తూ, చూడండి ఒక మాట మనం పరిశీలిద్దాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అపొస్తలుడైన పౌలు గారు ఒక మాట చూస్తాం ప్రియమైన దేవుని వారలారా. 1వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు, మన తండ్రి దేవుడు అంట, క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. యేసు ప్రభు వారు ఇస్తున్న ఆశీర్వాదం ఏంది? పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అది ఆశీర్వాదం. మంచి బట్ట కట్టుట, మంచి తిండి తినుట, ఉద్యోగం సంపాదించుట, ఇదో ఈ లోకంలో బ్రతకాలి కాబట్టి కావాలి, అవసరమే కాబట్టి కావాలి. అంతేకాని ఇదే బ్రతుకు, ఇదే జీవితము, దీంట్లో ఉండిపోతే చాలు అనుకోవడం మటుకు పొరపాటు అని లేఖనము యేసుక్రీస్తు ప్రభువారే చెప్తూ ఉన్నారు. అందుకే ఆయన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, పరలోక రాజ్యం నుండి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. క్రీస్తులో మనకు ఇచ్చినాడు. అది కూడా క్రీస్తులో. మనం ఏం పాటి వారు అంటే, మనం క్రీస్తు లేకుంటే మనం లేము. అసలు క్రీస్తులో మనం ఉన్నాడు తండ్రి. ఆయన లేకుంటే మార్గమే లేదు, సత్యం లేదు, జీవం లేదు. కనుక ఆయనలో ఎన్నుకున్నాడు. ఆయనలో ఎన్నుకొని మనకు సమస్తము స్వేచ్ఛ ఇచ్చినాడు. ఆ స్వేచ్ఛతోనే మనము పనికిమాలినటువంటి జీవితాన్ని గడిపి పాపపు చిక్కు బంధకాల్లో మనము ఇరుక్కుపోతే, ఆ క్రీస్తులో పుట్టించిన బ్రతికించిన మనకు ఆ క్రీస్తే దిక్కుగా, ఆ క్రీస్తు రక్తమే మనకు పాపాన్ని తీసే విమోచకుడుగా, పాపాన్ని తీసివేసే అధికారిగా ఆయనే మనకు దిక్కైపోయినాడు ప్రియమైన వాళ్ళ. కనుక ఈ లోక సంబంధమైనది ప్రతిదీ కూడా అది మనము ఆశీర్వాదం అనుకుంటాం, కానీ అది బలుపు. ఏ ప్రయోజనం లేదు. సచ్చినాక అబ్బా బాగా సంపాదించిందని ఏమైనా పేరు రాదు, కానీ సంపాదించింది ఎవరికి పోయింది అనేది అనుకుంటారు జనం. లేదా మనిషి మరణమైనాక మంచి చెడ్డ, మంచివాడైతే మంచి, చెడ్డవాడైతే చెడ్డ అని ఆ 2 పేర్లు మిగులుతాయి. ఆ 2 క్రియల ఫలితమే మనం అక్కడ పరలోక రాజ్యంలో తండ్రి యొక్క కుమారుని ఆ తీర్పు దినంలో మనము తీర్పు పొందుకుంటాం. ఆ 2 విషయాల మీద మన క్రియల ప్రతిఫలమే తీర్పు పొందుకొని మనము ఏ దారిలోకి వెళ్ళాలో ఆ దారికి మన
ప్రభువు పంపించనై ఉన్నాడు. ప్రియమైన ఆ దేవుని పిల్లలారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము మాట మనం చూస్తాం. ప్రియమైన వారులారా, తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. దేవుడు నిశ్చయముగా నిన్ను తన తోడు అని పెట్టుకున్నాడంట. దేవుడు ఎవరి తోడు పెట్టినాడు? దేవుడే నా తోడు, యెహోవానైనా నా తోడు, లేక క్రీస్తుననే నా తోడు, లేక పరిశుద్ధాత్మ దేవుడనే నా తోడు. నేను ముగ్గురు పేర్లు చదువుతానంట, వాళ్ళు ముగ్గురు ఒకటే కనుక ఒకే తాత్పర్యము, ఒకే ఆలోచన, ఒకే తలపైన ముగ్గురు వ్యక్తులుగా కనపడినటువంటి, ఒకే వ్యక్తిగా కనపడుతున్నటువంటి దేవుడు కనుక ముగ్గురిని మనము చెప్పినంత మాత్రాన తప్పేది కాదు. కాబట్టి ముగ్గురిని మాట్లాడితే మనకు మంచిది. ఎందుకంటే తండ్రి లేని కుమారుడు లేడు, కుమారుడు లేని పరిశుద్ధాత్మ దేవుడు లేడు. ముగ్గురు వ్యక్తులుగా ఈ యొక్క లోక కళ్యాణ నిమిత్తము నడుపుతున్నటువంటి ఏకైక దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. కనుక ఇక్కడ దేవుడు తన తోడు అని చెప్పుకుంటూ, ఎందుకు తన తోడు అని చెప్పుకుంటున్నాడంటే తనకంటే గొప్పవాడు ఇంకెవరు లేరు అని దేవుడే చెప్పినాడు. ఇప్పుడు మనం చెప్తుంటాం, అమ్మతోడు నేను ఈ తప్పు చేయలేదు, అమ్మతోడు నేను ఈ మాట పలకలేదు, లేదా అమ్మతోడు నేను అసలు శూన్యం లేదు. ఎందుకు అమ్మతోడు అని పెడతామంటే ఇక్కడ దేవుడు తన తోడు అని చెప్తున్నాడంటే ఇంకా నాకంటే గొప్పవాడు, నాకంటే పరిశుద్ధుడు, నాకంటే నీతిమంతుడు ఇంకెవరు లేరు. కనుక ఎవరన్నా ఉన్నట్లయితే వారి మీద నేను వారి తోడు లేక ఫలానా తోడు అని చెప్పేవాడిని. నాకంటే గొప్పవాడు, నాకంటే నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థమంతుడు, మంచి లక్షణం కలిగిన దేవుడు ఎవరు లేరు. నేను మాత్రమే ఉన్నవాడను, అనువాడను, స్వయంభవుడను, ఆది అంతము లేనటువంటి వాడను. కనుక నా మీద ప్రమాణం వేసి నా తోడు పెట్టుకొని నీకు చెప్తున్నా, అబ్రహామా నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయంగా నిన్ను విస్తరింపజేతునని మొట్టమొదటి దేవుని వాక్యము అబ్రహాము ముందు నిలిచి మాట చెప్పింది. నా తోడు నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను విస్తరింపజేస్తా. ఆకాశంలో చూడు నక్షత్రాలు, సముద్రంలో చూడు విస్కరేణువులు, అంతకంటే నువ్వు లెక్కింపగలవా? లెక్కించు. అంతకంటే విస్తారంగా నేను విస్తరింపజేస్తానన్న ఒక్క మాట దేవుని వాక్యము అబ్రహాము ముందు నిలిచి మాట్లాడింది. ఆ మాట అబ్రహాము మొట్టమొదటి మాటలోనే నమ్మేసినాడు. సామాన్యంగా ఒక కంపెనీ యజమాని కానీ ఆ కంపెనీ పనివారు కానీ వచ్చి ఇదో మా యొక్క ప్రోడక్ట్ ఇంత గొప్పది, మా ప్రోడక్ట్ ఇంత నమ్మకమైంది, లేక మాది ఇంత నిజమైంది, ఇంత గ్యారంటీ కలది అని ఎంత చెప్పినా ఈ లోక ప్రజలైతే నమ్మరు. ఎంత గ్యారంటీ అయినా కూడా నమ్మరు. కానీ ఇక్కడ అబ్రహాము ఇంకా ఏ ప్రూఫ్ ఏం చేసుకోలే, ఇంకా నా మీద ఉంటూ నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తాను అన్నాడు. ఇంకా మాట నమ్మేసినాడు. అంటే ఒక్క మాటలోనే నమ్మడం అనేది అంత ఆశామాసి పని కాదు, నమ్మకం అది. అందుకే ప్రభు అక్కడక్కడ ఎప్పుడైనా ఆ మాట అంటుంటాడు, నమ్మితే 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 నా మహిమ చూస్తావు, నమ్మితే నా మహిమ చూస్తావు, నమ్మితే నా మహిమ చూస్తావు అంటుంటాడు. ఈ నమ్మకం అనేది అబ్రహాము మొట్టమొదటి మాటలోనే నమ్మినాడు. ఆ విశ్వాసం అనే నమ్మకంలో ఆయన విశ్వాసాలకి తండ్రి. మొట్టమొదటి ఇంకా ఎవరయ్యా ఈ విశ్వాసంలో బలంగా గట్టిగా ఉన్నవాడంటే అబ్రహాం పేరు తప్పితే ఇంకా వేరే పేరు లేదు. అందుకే పరలోక రాజ్యంలో
లేక పరదేశంలో ధనవంతుడు లాజరు జీవితాల్లో అబ్రహాము రొమ్మున ఆ దరిద్రుడైన లాజరును చూస్తాం. ప్రతి ఒక్కరము అబ్రహాము రొమ్ము కంచుకోవాలి. అదేదో మనము మన ఏరియాలో ఏమంటాము, వీరబ్రహ్మేంద్ర స్వామి ఉంటుందంట. దానికన్నా ముందుగా సిద్ధయ్య ఉంటాడు, అంతే కదా. ముందుగా సిద్ధయ్యను చూసి ఆడికి పోవాలంట. అలాగా మనము కూడా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము రొమ్ము నుంచి ఆయనను హత్తుకొని ఆయన దగ్గర దీవెన తీసుకొని మనము కుమారుని యొద్దకు, కుమారుని నుండి తండ్రి యొద్దకు ఇలాగ ట్రావెల్ చేయవలసి ఉంది. అబ్రహాము రొమ్ము దగ్గరికి పోకుండా మనం డైరెక్ట్గా కూడా పోలేము. ఎందుకంటే బీద లాజరైన లాజరు అబ్రహాము రొమ్ము నుండి పరదేశంలో ఉన్నట్టుగా మనము జీవ గ్రంథంలో చూస్తాము. కనుక ప్రతి ఒక్కరికి అబ్రహాము రొమ్ము నుండి మనము ఆయనను హత్తుకొని ఆయన దగ్గర సంతోషించి మళ్ళీ నెక్స్ట్ స్టెప్గా కుమారుని యొద్ద నుండి తండ్రి యొద్దకు ఇలాగా మనము వెళ్ళవలసిన వారిగా మనము గ్రంథంలో చూస్తాం. ప్రియమైన దేవుని వారు కనుక ఆయన ప్రమాణం చేసి నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, విస్తరింపజేస్తాను అన్న మాటను మొట్టమొదటి మాటలోనే నమ్మేసి ఆయన విశ్వాసులకు తండ్రి అబ్రహాము పిల్లలు అనిపించుకుంటూ ఇప్పటికి నేటికి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తుండే జక్కయ్య విషయంలో, ఎవరయ్యా జక్కయ్యను పాపి అన్నది? అబ్రహాం కుమారుడై అయితను, అబ్రహాము లక్షణాలున్నాయి అయితను, నేను వాక్యం చెప్పరా ఏమి చెప్పరా పరిగెత్తుకుంటూ పుట్టివాడైంది నన్ను చూడాలని ఆశ కలిగి, ఇంకా వాక్యమే జక్కయ్యకు తెలియదు, నా అద్భుత కార్యాలు సూచక్రియలు చూసి ఉండొచ్చు, ఆయనను చూస్తే చాలు నిత్యజీవం అనుకున్నాడో ఏమో, పరిగెత్తుకుంటే మేడి చెట్టు ఎక్కినాడు. సరే హృదయాలు ఎరిగిన దేవుని కదా అని ఆడికి వెళ్ళి రా జక్కయ్య నీ ఇంటికి వస్తానంటే నేనేమన్నా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం గురించి కానీ దేవుని వాక్యం కానీ ఏమన్నా చెప్పానా? ఏమి చెప్పకతలకనే నేను ఎవరి దగ్గరనైతే అన్యాయంగా తీసుకుంటున్న వారికి 4 ఇస్తానని నేను చెప్పకతలికనే గొప్ప మార్పు కలిగి త్వరితగతిన మార్పు కలిగి అన్యాయంగా తీసుకున్న ప్రతి ఒక్కరికి 2 ఇస్తే చాలంట. ఆ కాలంలో ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే దానికి 2 చెల్లిస్తే ఆ న్యాయం అయిపోతుంది. ఒకరి దగ్గర ఒక వస్తువు ఏదన్నా ఒక ధనం తీసుకుంటే దానికి 2 ఇస్తే న్యాయం అయిపోతుందంట. కానీ జక్కయ్య అలా చెప్పాల, ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకున్న దానికి 4 ఇస్తాను ప్రభు అని ఆయన ఏం చెప్పకతలకినే జక్కయ్య చెప్పిన మాటను బట్టి ఎవరయ్యా పాపి? అబ్రహాము కుమారుడైతను నేడు ఇంటికి రక్షణ వచ్చిందని ప్రభు సాక్ష్యం ఇచ్చినాడు జక్కయ్య గురించి. కనుక అట్టి అబ్రహాము కుమారులంగా పిలువబడాలంటే అంత ఆశామాసి పని కూడా కాదు. మనమైతే పోతాం, మందిరాలకు పోతాం, వాక్యం వింటాం, కానీ బ్రతుకులే మార్చుకునేది లేదు. మందిరాలకు పోతాం, వాక్యం వింటాం, పవిత్రంగా రోజు చీర ప్యాంట్ చొక్కా వేసుకొని పోతాం, కానీ బ్రతుకును మార్చుకున్న వారి కనపడతారు అనుకుంటే ఒక చిన్న కొట్లాటలో కనపడుతుంది, వారి నడవడికలో కనపడుతుంది, వారి చూపు చేష్టల్లో, వారి ఆలోచన విధానంలో కనపడుతుంది, వారి విశ్వాసం ఎంత మటుకు కనపడుతుంది. ఆమకార్తపు భక్తి విశ్వాసాలు మనము చూస్తూ ఉంటాం. లోకంలో ఎవరము నీతిమంతులం లేము, కానీ వాక్యం ద్వారా కట్టబడినటువంటి వాడే జక్కయ్య. వాక్యం ఇంకా చెప్పలే, కట్టబడినటువంటి గొప్పవాడు అబ్రహాము కుమారుడు. అబ్రహాములో మంచి లక్షణములు కలిగినటువంటి లక్షణములు జక్కయ్యలో ఉన్నాయి. అబ్రహాము ఒక్క మాట చెప్తే ఆ మాటను నమ్మి విశ్వాసాలకు తండ్రి అయినాడు. అలాంటి అబ్రహాము పిల్లలు అవ్వాలంటే ఎంత ధన్యత! బైబిల్ చెప్పింది అబ్రహాము పిల్లలవ్వే అర్హత పొందాలంటే చాలా ధన్యత, చాలా దీవెన, చాలా ఆశీర్వాదము. అంటే అబ్రహాము లక్షణాలు కలిగి ఉండాలి.
అసలు లేఖనము చెప్పింది యేసుక్రీస్తు ప్రభువారు అసలు అబ్రహాం కుమారుడు అని లేఖనం మనకు బయలుపరిచింది. యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాం కుమారుడు అంట లేఖనం మనకు బయలుపరిచింది. ఆ మాట మనం చూస్తాం. దేవుని పిల్లలారా, గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. గలతీ ఏ విధంగా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాము కుమారుడు అయినారో ఒక మాట మనం లేఖనంలో చూస్తాం. ప్రియమైన దేవుని జనాంగమా, గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు మనం చదువుకున్నాము. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనుషు రీతిగా మాట్లాడుచున్నాను. మనుషులు చేసిన ఒడంబడికైనను స్థిరపడిన తర్వాత ఎవడను దాన్ని కొట్టివేయడు. దానితో మీరేమి కలుపడు. 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడను. అబ్రహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడినవంట. ఆ వాగ్దానం ఏంటి? ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానమునకును అని చెప్పక, అనేకులను గురించి అన్నట్టు నీ సంతానమునకు అని చెప్పక, ఒకరి గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అని, ఒక్కరిని గురించి నీ సంతానం అని చెప్పినాడంట దేవుడు. ఆ ఒకడు ఎవరయ్యా అంటే, ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అని. ఆ సంతానము క్రీస్తు అని లేఖనం బయలుపరిచింది. అంటే అబ్రహాము కుమారుడుగా పిలువబడుతూ వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభువు. అబ్రహాము సంతానము కుమారుడైన క్రీస్తు, అది నిజమైన సంతానం అంట. ఇస్సాకు సంతానమే, ఏది ఆస్తిపాస్తులకు సంతానమై ఉండొచ్చు. నిజమైన పరలోక సంబంధమైన ఆశీర్వాద సంబంధమైనటువంటి క్రీస్తు ప్రభువారు నిజమైన సంతానం. ఆ సంతానం నుండి వచ్చినటువంటి వారు. అందుకే ప్రతి సంతానము, ప్రతి మనిషిని నీ ద్వారా నేను ఆశీర్వదిస్తానన్నాడు. అంటే అబ్రహాం నిజంగా మనము పరదేశకు వెళ్తే ఆయన రొమ్ము నుంచి మనము మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అని అనుకున్నాం కదా ఇందాక మాటల్లోనే. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన సంతానముగా పిలువబడుతూ, ఆయన కుమారునిగా పిలువబడుతూ లేఖనము ప్రవచనము నెరవేరింది. ప్రియమైన దేవుని వారు కనుక అనేక మందిని గురించి నీ సంతానం అని ఆయన చెప్పలేదంట. ఒక్కరి గురించే నీ సంతానము అన్నట్టే నీ సంతానమునకు అన్నాడు. అన్న తర్వాత ఆ సంతానం ఎవరంటే ఆ సంతానమే క్రీస్తు ప్రభువారు. కనుక ఈ క్రీస్తు ప్రభువాని దీవించిన అబ్రహాము నుండి మన ప్రభువు వచ్చాడు, దీవించబడుతూ వచ్చినాడు. అబ్రహామును ఎంతలా దీవించాడో కుమారుణ్ణి కూడా కలుపుకుంటూ దేవుడు మనకు ఆశీర్వాదంగా ఆ సంతానాన్ని, క్రీస్తు సంతానాన్ని అబ్రహాం ద్వారా మనకు దేవుడు ఇవ్వగలుగుతూ వచ్చినాడు. ప్రియమైన దేవుని వారు మరొక మాట మనం పరిశీలిద్దాం. ప్రియమైన దేవుని ద్వారా మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం మనం మాట చదువుకున్నాం. మత్తయి సువార్త 5:3. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. లోకంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని దేవుడు వ్రాయించలేదు. లోకం కోసం బ్రతికేవారు, లోకం కోసం, బంగారు కోసము, ఒక్కొక్క బంగారు కోసం, ఒక్కొక్క చీర కోసం, ఒక్కొక్కడు ఈ లోకంలో మొత్తం నేను కుప్పే ఆదమైన ఏది కుప్పేసినా ఆ కుప్ప తీసుకొని పోలేము, ఒక చీపురు పుల్ల తీసుకొని పోలేము, ఏ ప్రయోజనం లేదు. ప్రసంగి గ్రంథకర్త చెప్పినాడు, వ్యర్థము 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 సమస్తము వ్యర్థము. బ్రతుకు మంచి బ్రతుకు బ్రతికిపోయేది మంచిది అని
చెత్త ఉంది గ్రంథము. ఏమి కుప్పేసిపోయినా ఆ కుప్ప తీసుకొని నువ్వు తీసుకొని పోలేవు, నీ పిల్లలు తీసుకొని పోయారు, వాడు కుప్పేసి అంతా కుప్పలు వేసుకుంటూ పోవాల్సిందే, కానీ ఎవడు ఏ కుప్పలో తీసుకొని పోలేడు. కనుక దైవ ఆలోచనల మీద మనసు పెట్టాలి, శ్రద్ధ నింపాలనేది దేవుని ఆలోచన. ప్రియమైన దేవుని వలన ఆత్మ విషయమై దీనులై ఉన్నవారు ధన్యులు పరలోక రాజ్యం. ఆత్మలో దీనులై ఉన్నారు, ఆత్మ సంబంధమైన విషయాలలో. అందుకే మొదటగా నా నీతి నా రాజ్యం వెతకండిరా దరిద్రులు అని. మొదటిగా నీతి వెతకండి, నా నీతి వెతకండి, నా రాజ్యం వెతకండి, దరిద్రపు కొట్టి ఎదుగుతారని ప్రభు వాక్యము బయలుపరుస్తూ ఉంటాడు. కానీ అది వెతక మనం ఈ లోకంలో వెతుకుతాం మన ఇష్టం వచ్చినట్టు. ప్రభు ఏ నిమిత్తం మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ప్రతి దైవజనుడు, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ప్రవక్త, ప్రతి భక్తురాలు, ప్రతి భక్తులు ఏ ఆలోచనలతో బ్రతికినారు, ఎలాగ బ్రతికినారు. వాళ్ళకు చెరవిడి ఆస్తుపాస్తులు ఉన్న రాజులు అయినప్పటికీ చూడండి, దావీదుని తీసుకోండి, సొలొమోను రాజును తీసుకోండి, ఇంకా ప్రవక్తలను తీసుకోండి, వారికి ఆస్తి తక్కువ లేదు. కానీ ఏదో కొదవ మేము ఈ లోకాలు అయితే ఇది కాదు, మంచి లోకము, ఒరిజినల్ లోకము, నిత్య రాజ్యము, దానికోసం తపన పడినటువంటి వారు ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తులకు తపన పడినటువంటి వారు కాదు. బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు కానివ్వండి, భక్తులు కానివ్వండి, భక్తురాలు కానివ్వండి, ఆ సమూహంలో ఎత్తులాడాల. ఈ మనుషుల్లో ఇప్పుడున్న లోకంలో ఎత్తులాడితే అది పెద్దగా ఎవరిలో కనపడ్డంగా వేళ్ల మీద లెక్క పెట్టే జనాలుగా కొంతమంది మాత్రమే అలాంటి భక్తి శ్రద్ధలతో బ్రతికేటువంటి వారు కనపడుతున్నారు. ప్రియమైన దేవుని వారు కనుక ఆత్మ విషయమై ధన్యులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం చేస్తారని వాక్యం చెప్పింది. కానీ లోక విషయమైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం చేస్తారని మనకు చెప్పాలి. కనుక ఈ లోకంలో అంతా వ్యర్థం సమస్తం వ్యర్థం. అయ్యా అంత వ్యర్థం కదా, నీకెందుకు ఇది అది ఇది అని అన్నాను చూడాలి. కానీ తగు మాత్రంలో బ్రతికిస్తారు, ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతికిస్తారు, ఇచ్చిన జీవితంలో సంతోషంగా బ్రతికిస్తారు. ధనమునుంట మాకు తప్పు కదా, బైబిల్ చెప్తుంది. ధనం ఉంటే తప్పు కాదు, ధనం మీద అధిక ఆశ పెట్టుకోవడం తప్పు అని లేకుండా. ఎందుకంటే అది నువ్వు తీసుకొని పోవు. అది ఎవరిలో మనం చూస్తామంటే ధనవంతుల్లో మనం చూసాము. వాడు విచ్చలవిడిగా సంపాదించాడు, కోట్లు చాలా పగలగొట్టి మళ్ళీ పెద్ద కోట్లు చేసి సంపాదించి సుమారుగా సంపాదించి వేసుకొని కాలు మీద కాలు వేసుకొని అబ్బా తాగురా తినరా వాని ఆత్మతో వాడే చెప్పుకుంటున్నాడు. తినుము తాగు చూపించుము, నీకు విస్తారమైన సంవత్సరం ఉంటుంది అంటే దేవుడు ఒక పేరు పెట్టాడు వారికి. మరి ఎర్రివాడ, రాత్రి నీ ప్రాణము తీసుకుంటున్నాను, నీ ఆస్తి ఎవరు దేవుడు అన్నాడు. ఆ ధనవంతుడికి పెట్టిన పేరు ఎర్రివాడు. ధనము సమకూర్చుకునే ప్రతి వానికి ఈ ఎర్రివాడు అనే ముద్ర దేవుడే చేసేసినాడు. ఎర్రివాడు ధనం సంపాదించవచ్చు, దైవ భయం కలిగి దైవ లక్షణములు ఆలోచన చేసి ఆ భయం కలిగి ఆ గురి కలిగి బ్రతికి ఆ గురి కోసం నీ ధనం కొంచెం ఖర్చు చేస్తే, కొన్ని ఆత్మలకు ఆ ధనము ద్వారా ఖర్చు చేస్తే కొన్ని ఆత్మలు రక్షింపబడితే దానికి ప్రతిఫలము, దానికి సంబంధించిన ఆస్తి, దానికి సంబంధించిన ఆ ధనము పరలోక రాజ్యంలో నీకు ఇస్తాను. అక్కడ చిమ్మెటలు కొట్టవు, ఆ ఎలుకలు ఎత్తుకోరు, దొంగలు ఎత్తుకోరు, ఏం కాదు, ఆ ధనం అక్కడ ఇస్తాను అన్నాడు. అంటే ఆత్మల సంపాదన కోసం ఖర్చు పెట్టిన ధనము అది ఇక్కడ ఖర్చు అయినప్పటికీ అక్కడ వృద్ధి అవుతుంది పరలోక రాజ్యంలోని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమం. చూడండి, మరొక లేఖనం మనం పరిశీలిద్దాము. లూకా సువార్త 24వ అధ్యాయం 30 వచనం మనం చూస్తాం. ప్రియమైన వారులారా, లూకా సువార్త 24వ అధ్యాయం 30 వచనం. ఆయన వారితో కూడా భోజనం నాకు కూర్చుండినప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా. ఇది నిజమైన ఆశీర్వాదం. ప్రభువు ఇస్తున్నటువంటి భోజనము
నిజమైన ఆశీర్వాదం. నాలాగా ఉండండి, నా పవిత్రత కలిగి ఉండండి, నా నీతి, నా యథార్థత, నాకున్న మనసు మీరు కలిగి ఉండండి. అందుకే నన్ను నేనుగా మీకు ఆహారం అవుతున్నాను. నా శరీరము మీకు ఆహారం, నా రక్తము మీకు పానీయము అన్నాడు ప్రభు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, అప్పుడు కొంతమంది శిష్యులు ఉన్నప్పుడు, ఏంది బోధకుడు శరీరాన్ని తీసుకొని తినమంటాడు, రక్తాన్ని తీసుకొని తాగమంటాడు, ఏమన్నా బుద్ధి ఉందా? బుద్ధి ఉండే మాట్లాడుతున్నారని ఒక 70 మంది శిష్యులు అప్పటికప్పుడు చక్కగా దారి పెట్టి వెళ్ళిపోయినారు. ఒక 12 మాత్రమే మిగిలితే ప్రభు అన్నాడు, ఏం నాయనలారా, శిష్యులారా, మీరు కూడా ఇలాగే వెళ్తారా? నో ప్రాబ్లం, వెళ్ళండి అన్నప్పుడు వాళ్ళు అన్నారు గొప్ప మాట, ఎక్కడికి వెళ్తాను ప్రభువా? నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడు నిన్ను విడిచి మేమెక్కడికి పోతామయ్యా? మేమే సమస్తమును విడిచి నీ ఎంట వచ్చినాము. అన్ని వలలు ఈలలు అన్నీ విసిరేసి చేపలు పట్టేవారి మీద మేమే వలలన్నీ విసిరేసి నిన్ను వెంబడిస్తున్నాము, నీ వెంట పడుతున్నాము. నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడి కుమారుడు, సర్వోన్నత కుమారుడు, సమస్తమును ఎరిగిన వాడు, సమస్తమును కలుగు చేసిన వాడు నిన్ను విడిచి మేమెక్కడికి పోతామన్నప్పుడు ఆ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఎంత సంతోషపడ్డాడు. అందుకే వారికి పరలోక రాజ్యంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గుమ్మము రత్నములతో అలంకరించబడినటువంటి ఒక్కొక్క గుమ్మము ఆయన తయారు చేశాడు పరలోక రాజ్యంలో. 12 గోత్రముల వారికి లేక 12 మంది శిష్యులకి ఒక పెద్ద గుమ్మం, ఒక్కొక్క గుమ్మం వారి పేరు మీద దేవుడు అక్కడ ఆశీర్వాదం ఇచ్చినాడు. నిన్ను విడిచి ఎక్కడికి పోతామయ్యా? వాళ్ళకు ప్రభు మాటలు అర్థం కాలేదు. నన్ను తినండి అంటే ఏంది, డైరెక్ట్గా ఆయనను కత్తులతో కోసుకొని తింటారేమో అన్నట్టుగా అర్థం చేసుకున్నారు ఈ 70 మంది. కానీ వీళ్ళు అర్థం చేసుకున్నది, నేను చెప్పే మాటలను నన్నులా, నేను ఎంత పరిశుద్ధుని, ఎంత నీతిమంతుని, ఎంత కపటం లేని వ్యక్తిని, కట్టి చూపుతోనైనా ఏ విషయంతోనైనా నేను ఏమన్నా పాపం చేస్తాను, మీరు ఎవరన్నా అలాంటి మనసుంటే నాలో ఉంటే చూపించగలరా, తెలుపగలరా, నాలో పాపం ఉన్నదని స్థాపించగలరా అని సవాలు విసిరిన దేవుడు ఆలోచన విధానాన్ని వీళ్ళు గుర్తించగలుగుతూ వచ్చినారు. వాళ్ళు విడిచిపెట్టిన వాళ్ళు గుర్తించలేక వాళ్ళు వెళ్ళిపోయినారు. నో ప్రాబ్లం అన్నాడు దేవుడు. 70 మంది ఒకరిపోతే వాళ్ళ పాదాలు పట్టుకొని బంగపోయి తెలుసలేదు. కానీ వీళ్ళని కూడా మీరు కూడా వెళ్తారా అన్నారు. కానీ వీళ్ళు వెళ్ళలేదు. ఎందుకంటే దేవుని శక్తి ఎరిగినటువంటి వారు వీళ్ళు. దేవుని ప్రతి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును పొందుకుంటున్నటువంటి శిష్యులు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 25 వచనం మాట మనం పరిశీలిద్దాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 25, 26 వచనము మనం చివరి వచనము చూస్తాం. ప్రియమైన దేవుని వారలారా, అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో చివరి వచనాలు, ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోకములన్నీ ఆశీర్వదించబడనని చెప్పి, చూడండి, ఆ ప్రవక్తలను దేవుడు చెప్పినటువంటి మాట, అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించు. భూలోక వంశములన్నీ అబ్రహాము సంతానం ద్వారా ఆశీర్వదించబడుతూ వచ్చింది. ఆ ఆశీర్వదించబడుతూ వస్తున్న వారిలో క్రీస్తు కూడా ఆయన సంతానముగా పిలువబడుతూ వచ్చాడు. ఆశీర్వబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనను మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపిణీ చెప్పిన. చూడండి, భూలోకంలో ఒక సేవకుడు, ఎవరా సేవకుని పుట్టించినట? యేసుక్రీస్తు ప్రభువు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దుష్టత్వం నుండి మళ్ళిస్తాడు దేవుడు. అందుకు యేసుక్రీస్తు ప్రభువారిని మన తండ్రి దేవుడు భూమి మీదకి పంపించాడు. అందుకే కదా, నేను వచ్చింది ఎవరి కోసం? పాపి కోసం అన్నాడు. నేను వచ్చింది ఎవరి కోసం? నీతిమంతుడి కోసం అని అనలేదు ప్రభు. నీతిమంతుడు ఆల్రెడీ నా దగ్గర ఉండేవాడే. నేను వచ్చింది పాపి కోసం.
అదే అంటున్నాడు ఆయన, ప్రతి వారి దుష్టత్వం నుండి మళ్ళించుటకు మిమ్మల్ని ఆశీర్వదించుటకు. దుష్టత్వంలోని మళ్ళించి దుష్టత్వం నుండి తీసివేసి ఆశీర్వదించుటకు కుమారుని అంట ఈ భూమి మీదకి అడుగు పెట్టించినాడు. మేము ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని ఇచ్చేద్దాము. యేసుక్రీస్తు ప్రభువారిని ఆశీర్వదించుటకు. అది ఏది? లోక సంబంధమైన ఆశీర్వాదం అంటే, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము ఒక భక్తుడు అన్నట్టు పెంటతో సమానం అన్నాడు. సమస్తము పెంటతో సమానంగా లేకుండా, ఎక్కువ ఆశ లేకుండా, ధనం మీద కానివ్వండి, బంగారం మీద కానివ్వండి, వెండి కానివ్వండి, చివరికి పిల్లల విషయంలోనే కానీ ఏ దాంట్లోనైనా అత్యాశ లేకుండా బ్రతకగలిగాడనే మనకు తండ్రి అలాంటి మంచి గుణగణాలు నేర్పించడానికి తండ్రి అయిన దేవుడు కుమారుడిని, మనలో ప్రతి దుష్టత్వం తీసివేయటకు తండ్రి కుమారుని పంపించి మనము ఆశీర్వదించి దీవించుటకు కుమారుణ్ణి పంపించినాడు. కనుక అట్టి స్థితిలో మనం ముందుకెళ్ళదు గాక. దేవుడి కొద్ది మాటలు దీవించుడు గాక. తనలో చిన్న ప్రార్థన.